జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక పండగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని అన్నారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అంటున్న ఎమ్మెల్యే నానాజీతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. చిత్రాడలోని ఏదైతే దాదాపుగా 100 ఎకరాల్లో 40 ఎకరాలు దీనికి సంబంధించి సభాస్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి నాదెండ్ల కూడా దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్లు కూడా ప్రారంభించడానికి అయితే వస్తున్నారు. మనతో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఎంతమంది వచ్చే అవకాశం ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్ళిపోతుంది పార్టీ. అలాగే పార్టీ వైపు చాలామంది కూడా చూస్తున్నారు. పార్టీలో కూడా చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు 14వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అంటే ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాక సుమారు 45 మీటింగులు చూశాను. ఆయనతో పాటు ప్రజా పోరాట యాత్ర దగ్గర నుంచి లెక్కేసుకుంటా. ఏ రోజు కూడా జనం గురించి ఎత్తుకోవాల్సిన పని లేదు మాకు. ఇప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలకు పెద్ద బాధ ఏంటంటే ఫస్ట్ జనం గురించి ఎత్తుక్కోవాలి. మాకు ఆ బాధ లేదు. డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం కానీ ఇంకోటి ఆ బాధ మాకు ఆ బాధ లేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలకు అయితేనేంటి, ఆయన చూడడం గురించి అయితేనేంటి, ఆయనలో ఉన్న ఆకర్షణ అయితేనేంటి, ఈ వందల కిలోమీటర్ల నుంచి మనం ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఈ మీటింగు 2 లక్షలు 3 లక్షలు వస్తారు అని ఒక ఎస్టిమేషన్ చుట్టుపక్కల గ్రామాల్లో లెక్కలు వేసామనుకోండి, మన అంచనా ఎప్పుడు నిలబడదు. అది 4 లక్షలు 3 అనుకున్నది 4-5 అవుతుంది. ఈ 4-5 లక్షల్లో ఎక్కడి నుంచి వస్తారంటే సింగిల్గా ఎవరు కానీ ఏదో ఎక్కడెక్కడి నుంచి అనంతపూర్ నుంచి ఒకరు బయలుదేరి వస్తారు, ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి ఒకరు బయలుదేరి వస్తారు. అలా రకరకాలుగా బయలుదేరి బస్సుల మీద, కార్ల మీద, ట్రైన్ల మీద రకరకాలుగా మనం అంచెలను మంచి ఈ ప్రతి మీటింగ్ కూడా ఇప్పుడు అంచెలకు మించే జరిగింది తప్ప అంచెలకు తక్కువగా ఇప్పటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎప్పుడు జరగలేదు. దాని గురించి మాకు బెంగలేదు. ఏర్పాట్లు అయితే రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వేసవికాలం దృష్టిలో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వచ్చి వెళ్ళే వరకు కూడా అందరికీ భోజన సౌకర్యాలు కానీ, ఈ ఎండ తాకిడి వల్ల ఏ ఇబ్బంది లేకుండా బటర్ మిల్క్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, అలాగే పచ్చికాయలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాదెల్ మోహన్ గారు ఈ వారం రోజులు కూడా ఇక్కడ ఉండిపోతూ ఉన్నారు. ఇక్కడ వార్ రూమ్ సెటప్ చేసి అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రధానంగా సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి సౌకర్యాలు బాగా జరిగేటట్టు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ కూడా రమ్మని జరిగింది. ఇక్కడ నెల్లిమర్రి ఎమ్మెల్యే గారు మాధవ్ గారు వచ్చారు, అలాగే వంశీ గారు, పాల్గొండ జయకృష్ణ గారు వచ్చారు. అందరూ మొత్తం చాలామంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. ఈవేళ పెద్ద ఎత్తున ఈ 6 రోజులు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మాకు ఇది విజయోత్సవ వేడుక. ఈ ఆవిర్భావ సభ పాత ఆవిర్భావ సభలా కాదు. ఈ ఆవిర్భావ సభ చాలా పెద్ద ఎత్తున చేద్దామని అనుకుంటాం. పండగ వాతావరణంతో చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం. ఆ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. పొద్దు నుంచి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సార్, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా రావడానికి ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సభను చూడడానికి ఆయన ఏం మాట్లాడతారు అనేది ఒక ఆతృతగా అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానమ్మా, ఎలక్షన్ వేరు, ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ 100 రెట్లు పెరిగిపోయాడు మనిషి. మీరు అసెంబ్లీలో చూసుంటారు, బయట దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఈ దువ్వాడ వాళ్ళంతా పిచ్చోళ్ళు. అటువంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకునేది ఏముందండి. అతని కుటుంబం పట్ల అతని బాధ్యత లేదు. అతని రాష్ట్రం పట్ల, నాయకుల పట్ల మాట్లాడే స్థాయి అతను కాదు. ముందు అతని కుటుంబాన్ని చూసుకుని తర్వాత రోడ్డు. అంటే జగన్ గారు, మాజీ సీఎం జగన్ కూడా కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలి? దానికి ఎంత పట్టిందో మీకు తెలుసు కదా. ప్రజలు తిరగేసి కార్యకర్తలు కొట్టడం కాదు, ప్రజలు తిరగేసి కొట్టారు ఎక్కడికక్కడ. వేరే మహిళలే సరిపోతారు. పెద్ద ఎత్తున వేరే మహిళలు అయితే మటుకు మా వేరే మహిళలు అసలు ఊరుకోరు. మామూలు అసలు 100 రెట్లు బాధి కొట్టారు. ఇంక పొరపాటు కూడా నేను అనుకోవడం ముందు ఎలాంటి మాటలు మాట్లాడడాన్ని అనుకుంటాను.
ఓకే సార్. ఇది చూసాం కదా, రేపు 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. దానికి సంబంధించి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి కాసేపట్లో మంత్రి నాదెండ్ల కూడా కంట్రోల్ రూములు కూడా ప్రారంభిస్తారు. ఎప్పటికప్పుడు 14వ తేదీకి సంబంధించి ఏ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా జరగాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఏదైతే 11 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ ఒక పండగ వేడుకలాగా అయితే అందరం కలిసి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే నానాజీ చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.